ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నూతన ఉదయాన మీరందరూ కూడా బాగున్నారని, మీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని కృపను బట్టి వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. శారీరకంగా ఒకవేళ బలహీనంగా ఉన్న సమస్యలు, శోధనలు మీరు ఎదుర్కొంటూ ఉన్నా, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేస్తుందని, శరీరము బలహీనమైన ఆత్మ సిద్ధమే అని పౌలు భక్తుడు అన్నట్లుగా ఆత్మలో మీరు వర్ధిల్చున్నట్లయితే తప్పక అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఏదో అవసరం కొరకు వాగ్దానాన్ని వినడం, ప్రార్థించడం కాదు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో నీవు చక్కని సంబంధం కలిగి ఉంటే నీ అవసరతలన్నీ కూడా ఆయనకు తెలుసు. నీవు అడుగకు మునిపే నీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుడి స్వయంగా ఈ ఉదయాన తన వాగ్దానంతో నిన్ను ఎదుర్కొంటూ ఉన్నారు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, నమ్మి వినియోగించుకోగలిగిన ఆత్మ నడిపింపును ప్రభు మనకు దయచేయలాగున ప్రార్థన పూర్వకంగా వాగ్దానాన్ని వినాలని ప్రేమతో కోరుతున్నాను. అంతేకాకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన వినపమును తప్పక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన మన ప్రార్థనలు ఎప్పటికీ కూడా త్రోసివేయడు. ఆయన సన్నిధికి చేరాయి మన ప్రార్థనలన్నీ తగిన కాలంలో ఆయన జవాబులు దయచేయబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తును కలిగి ఉన్న మీరు ఈ లోకమంతటికీ వెలుగుగా ఉన్నారని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు నేను పనికిరాను, నేనేమీ కాదు, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చెయ్యలేను, ఇకంతా అయిపోయింది, నా వల్ల కాదు అని ఎవ్వరికీ కనబడకుండా మనుషులందరికీ దూరంగా కుటుంబంలోనే ఉంటూ ఉన్నా కూడా మనసులో నీవందరికీ దూరంగా ఉంటున్నావేమో, మానసికంగా నలిగిపోతున్నావేమో, నా వల్ల ఏమి కాదని. నీవందరిలాంటి వ్యక్తి కాదు, నన్ను కలిగి ఉన్న నీవు ఈ లోకానికి వెలుగుగా ఉన్నవని, నీ కుటుంబానికి, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు వెలుగు ఎక్కడ దొరుకుతుంది అంటే మీ దగ్గరే దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో నుండే వెలుగును వారందరూ కూడా చూడబోతున్నారు. వెలుగంటే ఏంటనేది మీరు వారికి తెలియచేయడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, ఈ లోకానికి పంపించాడు. మీ యొక్క క్రియలు, మీ మాటలు, మీ యొక్క చేతలు, మీ యొక్క చూపులు, మీ యొక్క తలంపులు, మీ యొక్క నడవడిక, మీరు వేసే ప్రతి అడుగు కూడా వారికి మాదిరికరంగా ఉండబోతుంది. మీ యొక్క ప్రతి మాటలో కూడా వెలుగును వారు చూడబోతున్నారు. మీ ప్రతి క్రియలో వెలుగును వారు చూడబోతున్నారు. మీరు ఎక్కడ ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో, మీ పరిచర్యలో, మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో, లేక మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో, మీరు చదువుకునే మీ కాలేజీలో, లేక మీ స్కూల్లో, మీ కుటుంబంలో, మీ బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో, లేక మీ వీధిలో, మీ ఊరిలో, మీ ప్రదేశంలో చీకటిలో ఉన్నవారికి, కన్నీటి లోయలో ఉన్నవారికి మీ ద్వారా దేవుడు వారందరికీ వెలుగును ప్రసరింపచేస్తున్నాడు. యోసేపు చిన్నతనము నుండి వెలుగు సంబంధిగానే బ్రతికాడు. చిన్నతనములో తనన్నలు నడిచే అక్రమ మార్గాన్ని తండ్రికి తెలియజేస్తున్నాడు. వారి యొక్క పాపపు క్రియలను తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. తరువాత పొతిఫర్ ఇంటిలో చీకటి సంబంధిగా ఉన్న పొతిఫర్ భార్య దగ్గర వెలుగుగా ఉన్నాడు. తన క్రియల ద్వారా వెలుగును నిరూపించుకున్నాడు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు కూడా
వారందరి మధ్యలో యోసేపు వెలుగుగా ఉన్నాడు. వారందరికీ వెలుగుగా ఉన్నాడు. వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉన్నాడు. కృంగిపోతున్న వారందరినీ కూడా అక్కడ ఓదార్చాడు. మరి వారికి అర్థం కాని వారి కలలకు దేవుని ఆత్మచేత అర్థాన్ని తెలియజేశాడు. అదేవిధంగా ఆ దేశానికి అధికారిగా ఉన్నప్పుడు కూడా తనను హింసించి తనను గోతులనికి త్రోసివేసిన తన అన్నదమ్ములు వచ్చినప్పుడు వారిని హింసించకుండా వారిని క్షమించి వారిని ప్రేమించి తన ప్రేమను క్రియల్లో చూపించాడు. తన వెలుగును వారందరికీ ప్రసరింపచేశాడు. వారికి మాత్రమే కాదు గాని తన దగ్గర ఉన్న వారందరికీ కూడా యోసేపు తన వెలుగును ప్రసరింపచేశాడు. ఈరోజు నీవు కూడా నీవెక్కడుంటే అక్కడ దేవుని వెలుగును ప్రసరింపచేసేవాడివిగా ఉంటే, ప్రసరింపచేసేదానివిగా ఉంటే, ఆయన వెలుగు కార్యములు నీ జీవితంలో కనబడుతూ ఉంటే, ఆయన వెలుగు క్రియలు నీ జీవితంలో కనబడుతూ ఉంటే, నీ వెలుగునకు అనేక మంది ఆకర్షించబడతారు. నీ మాటల కొరకు అనేక మంది ఎదురు చూస్తారు. నీ ప్రార్థన కొరకు అనేక మంది ఎదురు చూస్తారు. ఈ వచనంలో అదే వ్రాయబడి ఉంది. మీరు వట్టి వెలుగుగా ఉండడమే కాదు గాని కొండ మీద ఉండే పట్టణంగా చేస్తానని దేవుడు తెలియజేస్తున్నారు. అంటే వెలుగు సంబంధిగా బ్రతుకుతున్న నిన్ను ఉన్నతమైన స్థలములో ఆయన ఉంచబోతున్నాడు. కొండ మీద ఉండే పట్టణాన్ని ఎవ్వరు కూడా దాచలేరు. ఆ కొండ మీద ఎంత మహావృక్షాలున్నా, ఏవి ఉన్నా కూడా ఆ వెలుగుగా ఉన్న ఆ పట్టణాన్ని ఎవరు కూడా దాచలేరు. అది కనబడకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. అంటే దేవుని వెలుగును, దేవుని జీవితంలో చేసిన కార్యములను కూడా కనబడకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, ఆయన వెలుగు నీలో ఉందని, ఆయన అభిషేకం నీలో ఉందని, ఆయన బిడ్డగా మీరున్నారనే విషయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆయన శక్తి, ఆయన వెలుగు మీలో నుండి అనేక మందికి ప్రసరించబడుతుంది. మీరు కనబడకుండా ఉందామనుకున్నా కూడా దేవుని వెలుగు మిమ్మల్ని అనేక మందికి పరిచయం చేస్తుంది. వారందరికీ ఉన్నత స్థలంలో దేవుడిని నిలవబెట్టబోతున్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. నిన్ను కూడా ఈ లోకానికి వెలుగుగా చేయబోతున్నారు. కాబట్టి మీరెక్కడ ఉన్నారో అక్కడే ఆయన వెలుగును అనేక మందికి చూపించండి. ప్రస్తుతం నీ వెలుగును ఎవరూ కనుక్కోలేకపోయినా, ప్రస్తుతం నీలో ఉన్న జీవాన్ని ఎవరూ తెలుసుకోలేకపోయినా, నీ ఒక్కడివే, నీ ఒక్కదానివి ఎవరికీ తెలియకుండా ప్రభువును సేవిస్తూ ఉన్నా, ఒకానొక రోజు వస్తుంది నీలో ఉన్న దేవుని శక్తిని, నీలో ఉన్న దేవుని ప్రేమను, నీలో ఉన్న ఆయన వెలుగును, నీవు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ వరాలను ఎవ్వరూ ఆపలేరు. నీ కుటుంబంలో వారందరూ, నీ కుటుంబంలోని వారు, నీ చుట్టుప్రక్కల వారు, నీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నీలో ఉన్న దేవుని శక్తిని కనుగొంటారు. నీలో ఉన్న దేవుని జీవాన్ని కనుగొంటారు. అప్పుడు వారందరూ కూడా నీ వెలుగునకు పరిగెత్తుకుంటూ వస్తారు. వారు కూడా వెలుగు సంబంధులుగా మారిపోతారు నిన్ను బట్టి. మరి కాబట్టి అయ్యా, ఇంతవరకు నేను చీకటిలో ఉన్నానయ్యా, నా మాటలు చీకటిగా ఉన్నాయి, నా క్రియలు చీకటిగా ఉన్నాయి తండ్రి. ఇక నుండి వెలుగుమయంగా, ఇక నుండి నీ కొరకు వెలుగుగా బ్రతకాలనుందయ్యా, పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలనుందయ్యా. నాకు సహాయం చేయండి తండ్రి, నీ శక్తిని నాకు అనుగ్రహించండి అని. శాంతి లేని, సమాధానం లేని భయంకరమైన లోకంలో గొప్ప వెలుగుగా, గొప్ప కాంతిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ వెలుగును నీవు కూడా స్వీకరించు. అయ్యా, మీ వెలుగు నాకు కావాలయ్యా అని ఆయనను అడగండి. దేవుని వెలుగును, దేవుని శక్తిని పొందుకోండి. వాగ్దానాన్ని నమ్ముతున్న వారు ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరొక దినమును మాకు అనుగ్రహించారు. మా జీవితంలో మరొక దినమును యాడ్ చేశారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు. మీరు మామూలు మనుషులు కాదు, ఈ లోకమంతటికీ వెలుగుగా ఉన్నారు, ఈ లోకానికి వెలుగు ఇచ్చేవారుగా మీరు ఉన్నారని ఒక గొప్ప సత్యాన్ని మాకు తెలియజేశారు తండ్రి. అవునయ్యా, మేము ఈ లోకానికి పనికిరాము, మా కుటుంబానికి పనికిరాము, ఎవ్వరికీ పనికిరాని వారమని అనుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు మాకు తెలియజేశారు మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారని. అవునయ్యా, నిజంగానే నీ శక్తి చేత ఈ లోకానికి వెలుగుగా మేము ఉండడానికి గొప్ప అభిషేకమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. వారి చీకటి కార్యములన్నీ కూడా లయం చేయండి. వారి చీకటి పరిస్థితులన్నీ కూడా కడిగివేయండి. గొప్ప వెలుగు కలిగిన వారిగా మీరు ప్రతి ఒక్కరిని ముద్రించండి అయ్యా. వారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ అనేక మంది వెలుగునికి ఆకర్షించబడాలి. వారు ఏ స్థలంలో ఉన్న వారి వెలుగు అనేక మందికి ప్రసరించబడాలి.
అటు విధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే కామెంట్ ద్వారా వారి అవసరం మాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. యేసుని రక్తంలో ప్రతి ఒక్కరిని దాస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తపు గురుతు వేసుకుంటున్నాను. ప్రతి ఇంటి మీద యేసు రక్తపు గురుతు వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్కరి మీద పేరు పేరు చొప్పున యేసు రక్తపు గురుతు వేసుకుంటున్నానయ్యా. ఆ పరిశుద్ధ రక్తపు గురుతు ఎవరి మీద అయితే ఉంటుందో వారందరూ కూడా విడుదల పొందుకొందురుగాక. వారందరూ ఆరోగ్యము పొందుకొందురుగాక యేసునామంలో. వారందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుదురుగాక యేసునామంలో. వారందరి యొక్క బంధకాలు తెంపబడుగాక యేసునామంలో. అది కోర్టు బంధకమైన, జైలు బంధకమైన, పాపపు బంధకాలైన, పాపపు కట్లైన, వ్యసనాలైన ఏవైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి నాయన. నీ శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా తాకండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగును చూశారని గ్రంథంలో ఉంది. అవును తండ్రి, ఈరోజు అనేక మందిని వెలుగును చూడబోతున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడా మీరు వెలిగించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరిని తాకండి నైనా. ప్రతి జీవితంలో కూడా మీరు జోక్యం చేసుకోండి నైనా. ప్రతి శరీరాన్ని ముట్టండి. ప్రతి అవయవాన్ని ముట్టండి. వారి మనసులను ముట్టండి. వారి ఎముకలను ముట్టండి. వారి నరములను ముట్టండి అయ్యా. తల్లు నరికాల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి వారి యొక్క ప్రతి అనారోగ్యాన్ని కూడా విడిపించి, వారి యొక్క ప్రతి బాధ నుండి విడిపించి, వారి యొక్క ప్రతి మానసిక వేదన నుండి విడిపించి, వారి యొక్క ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించి, వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకరమైన పరిస్థితి నుండి ఆశ్చర్యకరంగా విడిపించి అద్భుతకరమైన విజయాన్ని దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, గర్భంతోనే ప్రతి బిడ్డను కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి తండ్రి. వారికి ముందుగా మీరు నడవండి అయ్యా. వారికి తోడుగా నీ దూతలను పంపించండి అయ్యా. వారు ఎక్కడికి వెళ్తున్నా కూడా నీ దూతలను వారికి తోడుగా ఉంచండి. వారి ప్రయాణాలన్నింటినీ కూడా సఫలపరచండి నైనా. వారు చేసే ప్రతి ప్రయత్నంను కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చీకటిలో ఉన్నారా? భయపడకండి. ఆశ్చర్యకరమైన వెలుగుగా ఈ లోకమంతటికీ వెలిగిచ్చేవారిగా మిమ్మల్ని ఆయన చేయబోతున్నాడు. కొండ మీద ఉండే పట్టణముగా ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. ఈ మాటల ద్వారా నేను బలపరచబడ్డాను నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.